ప్రామిస్ చేయటం ఇందాక ఈజీ అనుకున్నట్టు, కానీ నేను ఉన్నాను, నేను విన్నాను, మాట తప్పను, మడం తిప్పను, ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే ఒక ఛాన్స్ ఇచ్చిన తర్వాత దుల్హన్ పథకాన్ని రద్దు చేస్తాను, ఇంకొక ఛాన్స్ ఇస్తే మైనారిటీ విద్యార్థులకి విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని రద్దు చేస్తాను. ఇలాంటి చక్కటి మన అభివృద్ధిని దెబ్బతీసే కార్యక్రమాలతోటి వైసీపీ ప్రభుత్వం వాళ్ళ నాయకుడు ముందుకెళ్తా ఉన్నాడు. ఈ రోజున మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నుంచి వచ్చింది కేవలం ఒక మైనారిటీ హక్కుల గురించే కాదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి. అసలు నిధులు ఎట్లా వెళ్ళిపోతున్నాయి మాకు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బాగుంటే తప్ప మా ముస్లిం మతస్థులది అభివృద్ధి బాగుండదు. అలాగే వైసీపీ వచ్చాక అంటే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నేను ఒకటే తెలియజేసుకుంటా ఉన్నా, నేను ఎలక్షన్ల కోసం లేదంటే కొద్ది మందిని ఇంప్రెస్ చేయటం కోసం నేను స్కల్ క్యాప్ పెట్టుకొని, లేదంటే ఆ రోజున రంజాన్ టైంలో అలాయి బలాయిలు చేసుకొని అంతవరకే చేసి చాలామంది వదిలేస్తారు. ఎందుకంటే మేము ఓట్ బ్యాంక్గానే చూస్తాం ముస్లిం సమాజాన్ని. జనసేన ఎప్పుడు ప్రత్యేకించి మేము ముస్లిం సోదరుల్ని కానీ ఓట్ బ్యాంక్గా కాదు, మా సోదరులుగా చూసుకుంటాం, మా తోటి వారిగా చూసుకుంటాం. ఎందుకంటే ఇది ఎవరి అపీస్మెంట్ కోసం పెట్టింది కదా పార్టీ. అందరి హక్కులు సమానంగా ఉండాలి. దేశం రాజ్యాంగం కల్పించిన హక్కులు అందరికీ సమానంగా ఉన్నాయి. దాంట్లో భాగంగా మేము అండగా నిలబడతాం. కానీ ఈ వైసీపీ నాయకులు క్యాప్స్ మనకి ఇఫ్తార్ విందులకి వెళ్ళి స్కల్ క్యాప్లు పెట్టుకొని అపీస్ చేసే పరిస్థితులు ఉన్నాయి. కానీ మీరు చూస్తే గతంలో కూడా ఒక మైనారిటీ సంబంధించిన ఉప ముఖ్యమంత్రిని నాయకుడిని కూడా మనకి ఎమ్మెల్సీ ఈ పెద్దల సభలో కూడా అగౌరవపరచడం దగ్గర నుంచి, ముఖ్యంగా ఈ అబ్దుల్ సలాం కుటుంబీకులు నలుగురు మూకుముడిగా అందరూ ఒకేసారి కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా ఒకటి కదా, అలాగే చాలామంది మైనారిటీ ముస్లిం చెందిన మతానికి చెందిన ఆడబిడ్డలు చాలామంది చిన్న బిడ్డలకి మాన మర్యాదలకి భంగం వాటిల్ని చేసినప్పుడు కేసులు కాబట్టి కనీసం ఈ రోజు వరకు ఎవరు చేశారు నిర్ధారణ కూడా చేయలేదు. వెళ్తే ఒకవైపు ఏమో మేము మైనారిటీస్కి ముస్లింలు మేము హక్కును చేర్చుకుంటామని చెప్పి నిజంగా మైనారిటీ సమస్యలకి నిలబడ్డప్పుడు వీళ్ళ మీద సెక్షన్ 307 ఇలాంటి కేసులు పెట్టి వీళ్ళని కాన్స్టెంట్గా బెదిరించడం. నేనేమన్నానంటే అసలు ఇలాంటిది ముఖ్యంగా మత కలహాలు కూడా వచ్చేది ఈ రోజున పెద్ద లేవనెత్తుతుంది. ఒక క్రైమ్ జరిగింది ఒక చోట, ఒక ఆడబిడ్డ మాన మర్యాదకి కోల్పోయింది. అది ముస్లిం మహిళ, దళిత మహిళ, ఏ కులపు మహిళ అని మనకి ఏ జాతి మహిళనే కాకుండా ఒక ఆడబిడ్డ మాన మర్యాదకి భంగం వాటిల్లినప్పుడు దాన్ని నిజంగా పరిష్కరించలేని పరిస్థితుల్లో అది వదిలేసి ఏమైపోతుందంటే ఇది మత కలహం అవుద్ది. అంటే మమ్మల్ని ఎవరు గుర్తించరు అనేది. కానీ మేము చూసేది ముజఫర్ నగర్లో కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అది ఒక చిన్న ఈవిటీసింగ్ గొడవ కాస్త అది మత కలహం అయిపోయింది. ఇలాంటిది ఆదిలోనే ఇవి అడ్రస్ చేయకపోతే, ఒక సమస్య ఉన్నప్పుడు ఆదిలోనే దాన్ని అడ్రస్ చేయకపోతే అది భవిష్యత్తులో మతాల మధ్య ఒక అసామరస్య దెబ్బతింటుంది. అందుకని ఇలాంటి మేము మనస్ఫూర్తిగా జనసేన కోరుకునేది కూడా అన్ని మతాల మధ్య సామరస్యత. అండ్ మేము ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మేము ఖచ్చితంగా చేయం. నిజంగా ఈ రోజున పెద్దలందరికీ మాటిస్తున్నాం, మేము ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయం. మీ సమస్యలకి ఇది చాలా బలంగా మేము నిలబడతాం. ఇది మీరు ఈ రోజున ఇచ్చినది ప్రతిదీ కూడా దీనిని నేను పదే మాట్లాడతాను. అలాగే సంబంధిత శాఖలు కూడా మేము దీన్ని దృష్టికి తీసుకెళ్తాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ.